తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు మంచి స్పందన లభిస్తోంది. భారీగా రాయితీ ప్రకటించడంతో ఖజానాకు కాసుల పంట పండుతోంది. వాహనదారులు పేరుకుపోయిన ట్రాఫిక్ చలాన్లపై పెద్ద సంఖ్యలో చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపు జరగగా 8.44 లక్షల రూపాయలు ఆదాయం సమకూరినట్లు రవాణా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల చెల్లింపులకు గాను 2.62 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపులకు గాను 1.80 లక్షల రూపాయల ఆదాయం రాగా, రాచకొండ పరిధిలో 93,000 చలాన్ల చెల్లింపులకు గాను 76,79,000 ఆదాయం వచ్చింది. వాహనదారులు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు ఈ చలాన్ సైట్ ను ఆశ్రయించడంతో సర్వర్ హ్యాక్ అయింది. అధిక సంఖ్యలో చెల్లింపులు జరుగుతూ ఉండడంతో పలుమార్లు సర్వర్ బొరాయిస్తోందని సాంకేతిక బృందం సమస్యలు పరిష్కరిస్తుందని వెల్లడించారు. అయితే చలాన్లు కట్టినా కూడా ఇంకా సదరు నెంబర్ కలిగిన వాహనంపై అదే చలాన్లు కనిపిస్తే సమస్య తెలిపి లావాదేవీ జరిపిన ఐడి, వాహనం నెంబర్, పేమెంట్ చేసిన తేదీ, పేమెంట్ మోడ్ వివరాలు హెల్ప్ డెస్క్ కు పంపితే సమస్య పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు పోలీస్ శాఖ భారీగా రాయితీలు ప్రకటించింది. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90%, ద్విచక్ర వాహనాల చలాన్లపై 80%, 4 వీలర్స్, ఆటోల చలాన్లపై 60%, లారీలు, ఇతర భారీ వాహనాల చలాన్లపై 50% డిస్కౌంట్లు ఇస్తున్నట్టు తెలిపింది. ఆన్లైన్ మీ సేవా కేంద్రాల్లో చలాన్లు చెల్లించే అవకాశం కల్పించింది. గత ఏడాది మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ప్రత్యేక రాయితీ ఇచ్చారు. ఈ ప్రకటనపై వాహనదారుల నుంచి విశేష స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో 300 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. దాదాపు 60% మంది చలాన్లు చెల్లించారు.